2024 నుంచి ఒరకిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్ ఇటువంటి పెద్ద ఐటీ కంపెనీలు అన్ని కలిపి 1,00,000కు పైగా ఎంప్లాయీస్ని రిమూవ్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏఐ ఇంపాక్ట్ ఇంకా లేదని అనుకుంటున్నారా? నేను చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తోటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొఫెషనల్ తోటి మాట్లాడాను. అందరూ నాకు చెప్పేది ఏంటంటే ఏఐ నేర్చుకోవడానికి నాకు టైం లేదు. మరొక విషయం కూడా చెప్తారు వీళ్ళు, ఏఐ నా జాబ్ చేయలేదు, అది చాలా కాంప్లికేటెడ్ వర్క్, నా జాబ్ ఎవరు చేయలేరు నేను కాకుండా. ఈ రెండు ఆలోచనలు చాలా డిస్ట్రక్టివ్, మీ కెరియర్ నాశనం చేసేటువంటి ఆలోచనలు ఇవి. రియాలిటీ ఏంటంటే ఏఐ మీ జాబ్ తీసుకోవట్లేదు, ఏఐ నేర్చుకున్న వ్యక్తి మీ జాబ్ తీసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కోడర్ ఉన్నాడు, అతను క్లాడ్ కోడ్, గిట్ హబ్ ఇవన్నీ యూజ్ చేసి మీరు 2 రోజులు చేసే ప్రోగ్రామ్ని అతను 2 గంటల్లో చేస్తున్నాడు. మీ బాస్ ఏం చేస్తాడు మరి? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, అతను చాట్ జీపీటీ, దాంట్లో ఉన్న జీపీటీ కాన్సెప్ట్ ఇవన్నీ యూజ్ చేసి ప్రాజెక్ట్ ఎలా డిలే అవ్వచ్చు అని ప్రెడిక్ట్ చేస్తున్నాడు. మీ మేనేజర్కి ఇంకా మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. సో మీ మేనేజర్ ఏం చేస్తాడు? మీ మేనేజర్ ఎవరికి ప్రమోషన్ ఇస్తాడు? సో ఏఐ మీ జాబ్ తీసుకోదు, ఏఐ నేర్చుకున్న వ్యక్తి, ఏఐ చక్కగా ఉపయోగించగలిగిన వ్యక్తి మీ జాబ్ తీసుకుంటాడు. ఇది సాఫ్ట్వేర్లో మొదలైంది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్, మిగతా సర్వీసెస్ ఇండస్ట్రీస్ కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఏఐ తెలిసిన వాళ్ళు చాలా లిమిటెడ్ నెంబర్లో అవసరం ఉంటుంది. సో ఏఐ టేబుల్ దగ్గర కొన్ని సీట్లే ఉన్నాయి, మీ సీట్ మీరు తీసుకోవాలి తొందరగా. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు 2 విధాలుగా మీరు ఏఐ అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏఐలో ఏమేమి టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐలో ప్రాంప్ట్ తోటి మీరు ఏం చేయొచ్చు, ప్రాంప్ట్ ప్లస్ ఫైల్స్ అప్లోడ్ చేసి మీరు ఏం చేయొచ్చు, ఏఐ అసిస్టెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఏఐ జీపీటీస్ ఎలా యూజ్ చేస్తారు, ఏఐ ఏజెంట్స్ ఎలా యూజ్ చేస్తారు, ఇలా బ్రాడ్గా ఏమేమి టూల్స్ ఉన్నాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రెండో స్టెప్, మీ స్పెసిఫిక్ జాబ్లో ఈ ఏఐ ఎలా అప్లై చేయొచ్చు. సపోజ్ మీరు కోడర్ అనుకోండి, ఏఐ కోడింగ్లో ఎలా యూజ్ చేయాలి? ఓకే, సో మెనీ కోడింగ్ టూల్స్ ఆర్ అవైలబుల్ నౌ. సో ఆ కోడింగ్ టూల్స్ యూజ్ చేసి మీ జాబ్లో మీ కోడింగ్ మీరు ఎలా స్పీడప్ చేయాలి అన్నది మీరు నేర్చుకోవాలి. ఏఐ నేర్చుకోకపోవడం వల్ల శాలరీ తగ్గుతుంది, లేకపోతే ప్రమోషన్ రాదు అనుకోకండి, జాబే పోతుంది. మీరు సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో కానీ ఉండండి, ఏఐ మీ దగ్గరికి వస్తుంది. మీరు రెడీగా ఉంటే అదొక ఆపర్చునిటీ, మీరు రెడీగా లేకపోతే అదొక థ్రెట్. ఈ ఛానల్లో మీకు ఏఐ ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను ఇస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి, వాళ్ళ కెరియర్స్ కూడా సేవ్ అవుతాయి.